ఢిల్లీ నుంచి లేటెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ గురించి అప్డేట్ ఇవ్వడం కోసం శిరీష్ హెచ్ఎంటీవీ సీనియర్ కరెస్పాండెంట్ ఉన్నారు. శిరీష్, చెప్పండి, పరిస్థితి ఇటు రెండు వైపులా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనపడుతుంది. ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, మీరు అన్నట్లుగా బీజేపీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి అవకాశాలు అంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది ఎన్డీఏ కూటమి దాదాపు ఖాయమైంది. అయితే ఇక్కడ ప్రధానిగా మోడీని ఎన్నుకుంటారా లేదా అనేది ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం. ఎందుకంటే మీరు అన్నట్లుగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలే కాదు, బీజేపీలోని ఒక వర్గం కూడా ఇందుకు సహకరించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ దీనికి అంగీకరిస్తుందా లేదా అనేది కూడా ప్రధానంగా చూడాల్సిన అంశం. 250 స్థానాలకు, అంటే 240 నుంచి 250 స్థానాల లోపు బీజేపీ సొంతగా పరిమితమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఒక 4-5 లోక్సభ స్థానాల పరిధిలో కనుక చూసినట్లయితే స్వల్ప మెజారిటీ అనేది కూడా ఉంది. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే అయోధ్య రామ మందిర అంశం అనేది కూడా చాలా ప్రభావం చూపిస్తుంది, దేశవ్యాప్తంగా ఓట్లు కురిపిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలోనే బీజేపీ ఇప్పుడు గెలుపు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ సమాజ్వాదీ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్న సిచ్యువేషన్ అనేది కూడా మనం చూస్తున్నాం. ఇక ఉత్తరప్రదేశ్లో కనుక చూసినట్లయితే చాలా నియోజకవర్గాల్లో కూడా అనూహ్యమైన ఫలితాలేంటి కూడా బీజేపీకి ఎదురయ్యాయి. దీనికి బీజేపీ అంతర్మదనం చెందాల్సిన పరిస్థితి. ఇప్పటికే బీజేపీలో ఒక చర్చ అనేది కూడా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ బదులు ప్రధాని అభ్యర్థిగా రాజ్నాథ్ సింగ్ లేకపోతే నితిన్ గడ్కరీ అన్న చర్చ అనేది కూడా ఒకటి ప్రారంభమైంది. ఇప్పుడు బీజేపీ దానికి సంబంధించి అంత త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఏంటి కూడా లేవు. భాగస్వామ్య పార్టీల్లో టీడీపీ, అదేవిధంగా ముఖ్యంగా నితీష్ కుమార్, వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ కేంద్రంలో చక్రం తిప్పడం అనేది కూడా ఖాయంగా కనపడుతోంది. వీళ్ళిద్దరినీ కూడా సంప్రదించిన తర్వాత మాత్రమే బీజేపీ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నా చితకా పార్టీలన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా కలిపి దాదాపు 30 సీట్ల పైగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని అడిగి బీజేపీ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. అయితే చాలా రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ప్రతికూల ఫలితాలంటే కూడా ఏర్పడ్డాయి. ముఖ్యంగా బీజేపీని కాపాడిన స్టేట్లు కనుక చూసినట్లయితే ఒరిస్సాలో 21 లోక్సభ స్థానాలు ఉంటే 18 లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అక్కడ బీజేపీ కొంత బయటపడింది. అదేవిధంగా కేరళలో ఇప్పటివరకు బీజేపీకి ఖాతా అనేది కూడా తెరవలేదు. కానీ 2 లోక్సభ స్థానాల్లో బీజేపీ క్లియర్గా గెలిచే పరిస్థితి అనేది కూడా ఉంది. తిరువనంతపురం, తిరుచూరు, ఈ 2 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించడం అనేది దాదాపు ఖాయమైపోయింది. కానీ తమిళనాడులో ఖాతా తెరవాలన్న బీజేపీ ఆశలన్నింటి కూడా అడియాశలుగా మారాయి. అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలన్నింటి కూడా ఏమాత్రం కూడా కనపడడం లేదు. ఇక కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అక్కడ బీజేపీకి అనుకూలంగా ఫలితాలు రావడం అనేది ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సిన అంశం. ముఖ్యంగా కర్ణాటకలో చూసినట్లయితే 28 లోక్సభ స్థానాలు ఉంటే 21 లోక్సభ స్థానాల పరిధిలో బీజేపీ, 2 లోక్సభ స్థానాల పరిధిలో ఏదైతే మన కుమారస్వామికి సంబంధించిన జేడీఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇది కూడా బీజేపీని ప్రధానంగా కాపాడింది. దాంతోపాటుగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు బీజేపీకి చాలా వరకు కూడా అనూహ్యమైన మింగుడుపడని ఫలితాలు వచ్చిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత రాజస్థాన్. ఏదైతే వసుంధర రాజే సింధియాని కాదని చెప్పేసి అక్కడ తమ సొంత మార్కుతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో దానికి ప్రతిగా వసుంధర రాజే ప్రతీకారం తీర్చుకున్నారన్న ఒక చర్చ అనేది కూడా రాజస్థాన్లో మొదలైంది. ఎందుకంటే రాజస్థాన్లో కనుక చూసినట్టయితే 25 లోక్సభ స్థానాలు ఉంటే 2019లో 25 లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కానీ ఇప్పుడు కేవలం 13 స్థానాలకే బీజేపీ పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 11 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించే అవకాశాలు ఏంటి కూడా కనపడుతున్నాయి. ఇక బెంగాల్ అనేటి కూడా చూడొచ్చు మనం. బెంగాల్లో అనూహ్యమైన ఫలితాలు ఏంటి కూడా వస్తాయి. మేము గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించబోతున్నామని ఇటు అమిత్ షా చెప్పారు, ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కానీ గతంలో కంటే దాదాపు 8 స్థానాలని బీజేపీ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019లో 18 లోక్సభ స్థానాల్లో కనుక గెలిస్తే ఇప్పుడు కేవలం 10 లోక్సభ స్థానాలకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. 32 లోక్సభ స్థానాల పరిధిలో మమతా బెనర్జీ గెలిచింది. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా ఏదైతే ఉద్ధవ్ ఠాకరే వర్గం, శరద్ పవార్ వర్గం, వీళ్ళిద్దరూ కూడా గణనీయమైన సంఖ్యలో సీట్లు సాధించారు. ఏక్నాథ్ షిండే కానీ అజిత్ పవార్ కానీ తమను కాపాడతారని చెప్పేసి కూడా బీజేపీ భావించింది. కానీ అక్కడ అది కూడా జరగలేని పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకుడిగానే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా కలిసి ఎలక్షన్స్కి వెళ్ళాయి. కాబట్టి ఈ ఒక్కసారి మోడీకి అవకాశం ఇస్తారా లేదా ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా? శిరీష్, ఒక అంశం చెప్పండి. శిరీష్, కాంగ్రెస్ ఇటు తెలుగుదేశంతో అటు జేడీయూతో కూడా చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో కూడా, నేషనల్ మీడియాలో కూడా ఇవి హైలైట్ అవుతుంది. ఎందుకంటే బీజేపీది సొంతంగా దాదాపు ఇప్పటికి 70 స్థానాలు
గతంతో పోల్చుకుంటే 2019తో 68 స్థానాలు 235 స్థానాల్లో మాత్రమే బీజేపీ లీడ్లో ఉంది. క్రమంగా తగ్గుతుంది. 245 నుంచి ఇప్పుడు 235 10 స్థానాలు కొంత స్టేబుల్ అయ్యాక కూడా తగ్గిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏంటి నిజంగా చంద్రబాబు గారు అలాగే నితీష్ గారు కూటమితోటే, వాళ్ళిద్దరూ గతంలో కూటమి నుంచి విడిపోయి బయటకు వెళ్ళిన వాళ్ళే, ఈ మధ్యనే ఇద్దరు కూటమిలోకి వచ్చారు. నితీష్ గారు అక్కడ మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావడం కోసం, చంద్రబాబు గారు ఎన్నికల సందర్భంగా. ఇద్దరు ఈ కూటమితో పెద్ద గొప్పగా బీజేపీతో ముఖ్యంగా మోడీ గారితో వాళ్ళ అనుబంధం అయితే ఏమీ లేదు. ఆ చర్చలు ఏమైనా సఫలమయ్యే అవకాశం ఉందా? శ్రీనివాస్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి నితీష్ కుమార్కి వీళ్ళిద్దరికీ కూడా మొదటిసారి అవకాశం దొరికింది. ఏదైతే మోడీ దగ్గర అయితే వీళ్ళిద్దరు అవమానపడ్డారో ఆ మోడీ దగ్గరే తిరిగి గౌరవం పొందే పరిస్థితిని కూడా ప్రస్తుతం సిచ్యువేషన్స్ అన్నిటి కూడా క్రియేట్ చేశాయి. అదేవిధంగా మీరు ఇంకొక కీలక అంశం కనుక చూసినట్లయితే రాష్ట్రపతి సింగిల్ లార్జెస్ట్ పార్టీని మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుంది కాబట్టి ప్రభుత్వ ఏర్పాటు అనేది కూడా బీజేపీతో సాధ్యమవుతుంది. ఒకవేళ బీజేపీ కాకుండా ఈ అలయన్స్, మీరు అన్నట్లుగా ఈ అలయన్స్ అంతా కూడా కలపడం అనేది అతి క్లిష్టమైన సమస్యగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియా కూటమి ముంబైలో మీటింగ్ జరిగేంత వరకు కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. కానీ ముంబై మీటింగ్ తర్వాత వాళ్ళలో వాళ్ళు కలహించుకొని ప్రధానమంత్రి పీఠం పైన కానీ వీటన్నిటిపైన కానీ గొడవలు పెట్టుకొని కొంత సిచ్యువేషన్ వాళ్ళు పాడు చేసుకున్న పరిస్థితి అనేది కూడా ప్రధానంగా చూడవచ్చు. అయితే ఇన్ని పార్టీలను కలపడం అనేది కూడా దాదాపు అసాధ్యం కాబట్టి ఆ పార్టీల వైపు వెళ్ళడం కంటే బీజేపీతోటే ఉండి, అంటే ముఖ్యంగా ఎన్డీఏకు మద్దతు ఇస్తూనే ఇటు చంద్రబాబు నాయుడు అదేవిధంగా నితీష్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా తమ రాష్ట్రాలకు కావాల్సిన ప్రయోజనాలను సాధించుకునే ఒక మంచి అవకాశం అనేది కూడా వాళ్ళిద్దరికి కూడా ఏర్పడింది. కాబట్టి దాదాపు దాన్ని వాళ్ళు విడిచిపెట్టుకునే అవకాశాలు ఏమాత్రం కూడా కనపడడం లేదు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు ఉన్న పెండింగ్లో ఉన్న ప్రత్యేక హోదా కానీ, విభజన చట్టంలోని హామీలు కానీ, మొన్ననే నితీష్ కుమార్